హలో గైస్ అందరికీ ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. జిమ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ వినే ఉంటారు క్రిడ్నీకి ప్రాబ్లం అని, క్రిటిన్ వల్ల వాటర్ రిటెన్షన్ అవుతుందని, అండ్ ఇంకా క్రిటిన్ డేంజరస్ అని. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది భయపడతారు. అసలు నిజం ఏంటి? ఈ వీడియోలో నేను సింపుల్గా సైన్స్ బేస్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ మైండ్లో ఉన్న క్రిటిన్ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఫుల్గా ఎండ్ వరకు చూడండి ప్లీజ్. అండ్ హాఫ్ నాలెడ్జ్తో డెసిషన్స్ అయితే తీసుకోకండి, ప్రాబ్లం అవుతుంది. అసలు క్రిటిన్ అంటే ఏంటి? క్రిటిన్ అనేది ఆల్రెడీ మన బాడీలో ఉండే ఒక కాంపౌండ్. మన లివర్స్ అండ్ ఇంకా మన కిడ్నీస్ అండ్ మన ప్యాంక్రియాస్లో ఆల్రెడీ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకా మనం తీసుకునే ఫుడ్లో కూడా ఉంటుంది, చికెన్ ఇంకా ఫిష్ ఇంకా రెడ్ మీట్లో కూడా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ నుండి మనకి చాలా తక్కువ క్రిటిన్ అనేది వస్తుంది. సో మనం జిమ్లో హెవీ వర్కౌట్స్ చేసేటప్పుడు మన మజిల్స్కి ఏటీపీ అనే ఒక ఎనర్జీ కావాలి. ఇక్కడ క్రిటిన్ ఏం చేస్తుందంటే ఆ ఏటీపీని మనకు కావాల్సిన ఏటీపీ అంటే మన మజిల్స్కి కావాల్సిన ఏటీపీని ఫాస్ట్గా రీఛార్జ్ చేస్తుంది అండ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఇంకా మన పెర్ఫార్మెన్స్ని కూడా పెంచుతుంది. అండ్ ఇది ఒక స్టెరాయిడ్ కాదు, అదొక హార్మోన్ కూడా కాదు, అండ్ ఇది ఆర్టిఫిషియల్ కెమికల్ అయితే అస్సలు కానే కాదు. ఇది ఒక న్యాచురల్ సప్లిమెంట్.